హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పుకునే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి యూరోపియన్ రక భారతదేశ చరిత్రలో మెయిన్గా మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ అయిన టాపిక్లో యూరోపియన్ల రాక అనే టాపిక్ గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు యూరోపియన్ల రాక అనమాట. సో చూసుకుంటే యూరోపియన్ల రాకలో అసలు భారతదేశానికి వచ్చిన విదేశీయుల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ వల్ల భారతదేశంలో వాళ్ళ స్థావరాలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, క్రమంగా వాళ్ళు ఎలా పరిణితి చెంది మన భారతదేశాన్ని ఆక్యుపై చేశారనేది కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేవాటికి యూరోపియన్ల వరుస చూసుకుందామండి. ఫస్ట్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీయులు వచ్చేవాటికి పోర్చుగీస్ వారు. భారతదేశానికి మొట్టమొదటి వచ్చిన విదేశీయులు పోర్చుగీస్ వారు. సెకండ్ డచ్ వారు. థర్డ్ ఆంగ్లేయులు. ఫోర్త్ డెన్స్. ఫిఫ్త్ ఫ్రెంచ్ వారు. ఇలా ఈ ఐదుగురు యూరోపియన్స్ కూడా భారతదేశం రావడం జరిగింది. భారతదేశంలో వివిధ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో వివిధ స్థావరాలు ఏర్పాటు చేసుకొని చాలా వరకు భారతదేశాన్ని ఆక్యుపై చేసి కొన్ని యుద్ధాలకు కారణం కావచ్చు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణం కావచ్చు. ఈ విధంగా దోహదపడిన ఐదుగురు వీళ్ళు అనమాట. ఎవరెవరు భారతదేశానికి మొట్టమొదట వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు, తర్వాత డెన్స్, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు. ఈ మనకి ఇయర్ వైజ్గా చూసుకుంటే, సంవత్సరం చూసుకుంటే పోర్చుగీస్ వారు వచ్చేసేవాటికి 1502లో వచ్చి కంపెనీ పెట్టారండి భారతదేశంలో. వాళ్ళు మళ్ళీ 1961లో వెళ్ళిపోవడం జరిగింది. భారతదేశంలోకి మొట్టమొదట వచ్చిన విదేశీయులు పోర్చుగీస్ వారు, మరి భారతదేశంలో చిట్ట చివరిగా వెళ్ళిన విదేశీయులు పోర్చుగీస్ వారు. డచ్ వారు వచ్చేసరికి 1602లో కంపెనీ పెట్టారు. 1759లో వీళ్ళు భారతదేశం నుంచి వదిలి వెళ్ళడం జరిగింది. ఆంగ్లేయులు వచ్చేసరికి 1600 సంవత్సరంలో కంపెనీ పెట్టడం జరిగింది. 1947లో భారతదేశంలో వదిలేయడం జరిగింది. డెన్స్ వచ్చేవాడికి 1616 రావడం జరిగింది. వీళ్ళు 1845లో వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు వచ్చేటికి 1664లో రావడం జరిగింది. వీళ్ళు వచ్చేసరికి 1954 వరకు భారతదేశంలో ఉన్నారనమాట. సో ఈ విధంగా వీళ్ళ యొక్క భారతదేశంలో గడిపిన కాలం అనమాట. పోర్చుగీస్ వారు వచ్చేటికి 1502 1941, డచ్ వారు వచ్చేసరికి 1602 1759, ఆంగ్లేయులు 1600 1947, డెన్స్ 1616 1845, ఫ్రెంచ్ వారు వచ్చేటికి 1664 అండ్ 1954 దాకా మనకి ఈ మధ్య కాలంలో ఈ పీరియడిక్ టైంలో వాళ్ళు అనేది ఉండడం స్టే చేయడం జరిగింది. కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా భారతదేశాన్ని ఆర్థిక పరంగా కొల్లగొట్టడం జరిగింది. చూద్దాం, యూరోపియన్ల రాక చూద్దాం. ఈ ఐదుగురు గురించి మనం ఈ వీడియోలో డీప్గా డిస్కషన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. సో యూరోపియన్ల రాక అనేది మనకి భారతదేశంలో ఎవరున్నారు? యూరోపియన్ల రాక అనేది మొఘల్స్ టైంలో జరిగిందండి. సో యూరోపియన్ల రాక అనేది మనకు ఎవరి టైంలో జరిగిందంటే, మనకు భారతదేశంలో అప్పుడు ఎవరు ఉన్నారంటే మనకు మొఘల్స్ ఉన్నారనమాట. వీళ్ళు ముస్లిమ్స్ అనమాట. మొఘల్స్ భారతదేశంలో ఎవరి పరిపాలన ఉందంటే ఆ టైంలో మొఘల్స్ టైంలో ఉన్నారనమాట. అయితే ఎందుకు వచ్చారు యూరోపియన్స్ మొత్తం కూడా, ఈ పోర్చుగీస్ వారు కావచ్చు, ఆంగ్లేయులు కావచ్చు, మన దేశాన్ని ఎందుకు వచ్చారు? దోచుకుపోవడానికి ప్రధానమైన కారణం ఒకే ఒక్కటి, అది సుగంధ ద్రవ్యాలు. సో భారతదేశంలో ఉత్పత్తి అయ్యేవి మనకు, మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యేవి మనకు సుగంధ ద్రవ్యాలు, వెండి, వజ్రాలు, పత్తి. సో భారతదేశంలో ఉత్పత్తి అయ్యేవి మనకు సుగంధ ద్రవ్యాలు, వెండి, వజ్రాలు, పత్తి. సో యాక్చువల్గా యూరోప్ కంట్రీస్ చలికాలంలో అత్యంత చలిగా ఉంటుంది, వేసవికాలంలో అత్యంత వెచ్చగా ఉంటుంది అనమాట. సో మనకి ఈ యొక్క చలికాలంలో ఇక్కడ బాగా -డిగ్రీలో కోల్డ్ అనేది చల్లగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ సుగంధ ద్రవ్యాలు అంటే ఏం లేదు, మసాలా దినుసులు అనమాట. ఈ సుగంధ ద్రవ్యాలతోటి వాళ్ళు వెచ్చబడడం జరిగింది అనమాట. సో ఈ సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఎక్కడ అంటే
భారతదేశ పశ్చిమ తీర ప్రాంతం కేరళలో అనేవి వీటిని కొనేసి చాలా తక్కువ వసనాతయ ఓకే 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 చాలా తక్కువ మనకు వచ్చేసేవాటికి చాలా తక్కువ అమౌంట్కి ఇక్కడ కొనేసేసి వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ వెళ్ళి అత్యధిక లాభపడడం జరుగుతుంది అనమాట. ఇదనమాట. అందుకు భారతదేశంలో ఈ యొక్క ఏదైతే సుగంధ ద్రవ్యాలు ఉందో భారతదేశంలో ఆ సుగంధ ద్రవ్యాలు తక్కువ రేటుకి కొని సో విదేశాలకు తీసుకెళ్ళి చాలా ఎక్కువ అమౌంట్కి అమ్మేసి ఈ విధంగా లాభపడుతుండేవాళ్ళు అనమాట. ఇది ఒక వ్యాపార సీక్రెట్ అనేది వాళ్ళు గ్రహించడం జరిగింది అనమాట. ఈ విధంగా చూద్దాం మనం. ఇట్లా భారతదేశంలో యాక్చువల్గా మనకు భారతదేశంలో మనకు ఉత్పత్తి అయ్యేవి మనకు సుగంధ ద్రవ్యాలు వెండి, వజ్రాలు, పత్తి అనమాట. సో యాక్చువల్ మనకు భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు వెండి, వజ్రాలు, పత్తి. సో అయితే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భారతదేశంలో సముద్రం ప్లస్ భూమార్గం ద్వారా వర్తక వ్యాపార వాణిజ్యం చేసేవాళ్ళు అరబ్బులు. అంటే అసలు ఫస్ట్ భారతదేశంతో అసలు వ్యాపారం చేసిన విదేశీయులు ఎవరైనా ఉన్నారంటే మనకు అరబ్బులు. సో అరబ్బులు ఏం చేసేవాళ్ళు అంటే భారతదేశంలో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు అంటే ఈ యొక్క మసాలా దినుసులు చాలా తక్కువ రేటుకి కొని విదేశాలకు తీసుకెళ్ళి దానికి డబల్ అంటే 2 రెట్లు అత్యధిక ధరతో అమ్ముకొని చాలా లాభపడేవాళ్ళు అనమాట. అది ఎప్పుడు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో. ఇట్లా వాళ్ళు వచ్చేసేసి భారతదేశానికి వచ్చేసి ఇలా కొని ఇలా విదేశాలకు అమ్మేటప్పుడు ఏం జరిగేదంటే భారత యొక్క సంస్కృతి భారత యొక్క ఆచారాలు అనేవి విదేశాల్లో పరిచయం చేయడం జరిగింది అనమాట. అందుకే అరబ్బులను ఏమంటారంటే మనకు భారతదేశ సాంస్కృతిక రాయబారులు అంటారు. అరబ్బులను ఏమంటారంటే మనకు భారతదేశ సాంస్కృతిక రాయబారులు అంటారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే అరబ్బుల ప్రధాన వర్తక మార్గం అనేది ఒకటి ఉండేదండి. అరబ్బుల ప్రధాన వర్తక మార్గం అంటే ఇది మన భారతదేశం అనమాట, ఇండియా అనమాట. ఇండియాలో ఇలా రూటు ఇలా వచ్చేదనమాట. దీన్ని ఏమంటారంటే దీన్ని కాన్స్టాంటినోపిల్ అంటారు. కాన్స్టాంటినోపిల్. సో అరబ్బుల ప్రధాన వర్తక మార్గం ఏంటంటే మనకు కాన్స్టాంటినోపిల్ అంటారు. అరబ్బుల ప్రధాన వర్తక మార్గం వచ్చేది మనకు కాన్స్టాంటినోపిల్. ఈ కాన్స్టాంటినోపిల్ మార్గం ద్వారా చైనా నుంచి భారతదేశంలో రావడం జరుగుతుంది. భారతదేశంలోకి వచ్చి వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగి అత్యధిక లాభంతో వీళ్ళు విదేశీ వర్తక వ్యాపారం చేసేవాళ్ళు అనమాట అరబ్బులు. సో అరబ్బులు ఉపయోగించిన మార్గం ఏంటంటే అప్పుడు ఒకటే ఒక రోడ్డు ఉండేదండి, అదే సిల్క్ రూట్ అంటారు. దాన్ని కాన్స్టాంటినోపిల్ అంటారు అనమాట. కాన్స్టాంటినోపిల్ అనే ప్రాంతం మీదకి వెళ్తుంది అనమాట. అయితే అరబ్బులు అయితే ఇక్కడ ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ ముస్లిమ్స్ క్రైస్తవులు ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. సో ఇస్లాం వర్సెస్ క్రైస్తవులకు మధ్య నిరంతరం జరిగే మత యుద్ధాలని, ఆ యుద్ధాలకు పేరు అనేది ఒకటి ఉంది, దాన్ని క్రూసేడులు అంటారు. క్రూసేడులు అంటారు. సో ఇస్లాం వర్సెస్ క్రైస్తవులకు మధ్య జరిగే మత యుద్ధాన్ని క్రూసేడులు అంటారు. వీళ్ళకి 4 యుద్ధాలు జరిగినాయి. చివరిగా క్రీస్తు శకం 1453లో తురుష్క జాతి వాడైన ఒట్టేమాన్ సామ్రాజ్య రాజైన రెండవ మహమ్మద్. సో రెండో మహమ్మద్ అనే పర్సన్ ఈ కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించి ఎవరైనా సరే ఏ విదేశీయులైనా సరే ఈ కాన్స్టాంటినోపిల్ అనే మార్గం గుండా తూర్పు దేశాలతో వ్యాపారం చేయకూడదని ఆంక్షలు విధించాడనమాట. ఓకేనా? ఎట్లా అనమాట మనకి ఆంక్షలు విధించాడనమాట. ఎవడో రెండో మహమ్మద్ అనేవాడు. సో రెండో మహమ్మద్ అనే పర్సన్ మనకి ఈ యొక్క ఇస్లాం వర్సెస్ క్రైస్తవుల మధ్య జరిగే మత యుద్ధాల్లో విజయం సాధించి ఈ యొక్క రోడ్డుని అంటే ఈ యొక్క సిల్క్ రూట్ని ఆక్రమించేసి ఈ మార్గము ద్వారా ఇక్కడ మనకి వ్యాపారం అనేది భారతదేశంతో చేయకూడదు అనే ఆంక్షలు విధిస్తాడు. తద్వారా ఆంక్షలు విధిస్తారనమాట. ఇట్లా వీళ్ళు ఆక్రమించిన ప్రాంతం పేరు ఏంటంటే కాన్స్టాంటిన్. సో రెండో మహమ్మద్ ఆక్రమించిన ప్రాంతం ఏంటంటే కాన్స్టాంటిన్.
ఈ కాన్స్టంటినోపిల్ అనేది ఈ ప్రాంతం అనేది జైజాటియన్ అనే క్రైస్తవ మత సామ్రాజ్యానికి రాజధాని అనమాట. ఈ కాన్స్టంటినోపిల్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఇది ఒక జైజాటియన్ అనే క్రైస్తవ మత సామ్రాజ్యానికి రాజధాని అనమాట ఈ కాన్స్టంటినోపిల్. ఈ జైజాటియన్ చక్రవర్తి అప్పుడు ఏమంటే మనకు కాన్స్టంటిన్ II అనమాట. ఈ కాన్స్టంటినోపిల్ ఏమన్నారంటే ఈ ముస్లిం పాలకులు ఇస్తున్ తునియా అన్నారు. ఇస్తున్ తునియా మనకి ఇస్తున్ తునియా అన్నారు. ఈ ఇస్తున్ తునియా కాస్త ప్రజెంట్ ఇప్పుడు ఇస్తాంబుల్గా మారింది. ప్రజెంట్ ఇస్తాంబుల్ అనేది టర్కీలో ఒక ప్రాంతం అనమాట. సో ప్రజెంట్ ఇస్తాంబుల్ అనేది మనకు టర్కీలోని ఒక ప్రాంతం అనమాట. సో టర్కీ పితామహుడు ముస్తఫా కెమెల్ షా టర్కీలో ముస్లిం మత పెద్దని ఖలీఫా అంటారు. ఈయన ప్రపంచ ముస్లింలకు నాయకుడు అనమాట. సో టర్కీలో ఖలీఫా పదవిని రద్దు చేసిన పర్సన్ వచ్చేటికి ముస్తఫా కెమెల్ షా. ఈ విధంగా ఈ యొక్క ఏదైతే ఒక మార్గం ఉందో ఆ మార్గంని ఆక్యుపై చేసేసి ఏ విదేశీయులు కూడా ఈ మార్గం ద్వారా వర్తక వాణిజ్య వ్యాపారం చేయకూడదు అనడం వల్ల చాలామంది విదేశీయులు రాకనేది ఆగిపోయింది. వాళ్ళు ఒక డిసైడ్ చేసుకున్నారు ఏంటి, ఓకే ఈ మార్గం కాకుండా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టి మనం విదేశీ వ్యాపారం చేయాలి అని చెప్పేసి అప్పుడు ప్రయత్నాలు జరిగినాయి అనమాట. ఇది స్టోరీ ఎప్పుడు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో స్టోరీ అనమాట. ఇది మొత్తం ఇప్పుడు చూసుకుంటే క్రీస్తు శకం 15వ శతాబ్దం దాకా ఎవడు ఆ రూట్ ద్వారా చేయలేదన్నమాట, వ్యాపారం చేయలేదు సిల్క్ రూట్ ద్వారా. ఇప్పుడు క్రీస్తు శకం 15వ శతాబ్దం. సో యాక్చువల్గా మనకు క్రీస్తు శకం 15వ శతాబ్దంలో మనకు ఇక్కడ 2 శక్తివంతమైన రాజ్యాలు ఏర్పడినాయి. అవి ఒకటి మనకు స్పెయిన్, పోర్చుగల్. యాక్చువల్గా మనకు స్పెయిన్, పోర్చుగల్ అనే 2 శక్తివంతమైన రాజ్యాలు ఏర్పడినాయి అనమాట. స్పెయిన్, పోర్చుగల్. సో ఈ రెండు రాజ్యాల్లో ఫెర్డినాండ్ ఇసబెల్లా అనే ఇద్దరి వివాహం వల్ల ఇది ఒక జాతీయ రాజ్యంగా అవతరించింది. సో పోర్చుగల్ అనేది ఒక జాతీయ రాజ్యంగా అవతరించి సో ఇది తూర్పు దేశాల వ్యాపారానికి సముద్రాన్ని ప్రోత్సహించాలని, సముద్ర మార్గం కనిపెట్టాలని చెప్పేసి మనకి పోర్చుగల్ అనే దేశం డిసైడ్ అయ్యింది. ఓకేనా, క్లారిటీ? సో ఇట్లా అంటే ఈ పాయింట్ అనేది మేబీ అవసరం లేదు, చాలా ఎగ్జామ్ ఏం అడగడు, బట్ ఏదో ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం పోర్చుగీస్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు పోర్చుగీస్ వారి నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాం. పోర్చుగీసు వారు వచ్చేసరికి మనకు సముద్రయానం గురించి మొట్టమొదటిగా పోర్చుగీస్ వారు ట్రై చేశారు. వీళ్ళ ఎవరెవరు ఉన్నారు చూద్దాం. 4th హెన్రీ పర్సన్ ఉన్నాడు. సో ఇది 4th హెన్రీ. యాక్చువల్గా ఈయన పోర్చుగీస్ రాజా అన్నమాట. ఈయన పోర్చుగీస్ రాజా అన్నమాట. యాక్చువల్గా ఈ 4th హెన్రీ అనే పర్సన్ వచ్చేసరికి ఈయన పోర్చుగల్ రాజా అనమాట. ఈయన మొట్టమొదటిగా సముద్రయానంలో ప్రోత్సాహం చూపించిన మొట్టమొదటి రాజు 4th హెన్రీ అనమాట. ఎందుకంటే అప్పుడు దాకా సముద్రయానం అంటే ఎవరికి ఏం తెలియదు అనమాట. సో భయపడేవాళ్ళు అనమాట, సముద్రయానం చేయడం చాలా భయపడేవాళ్ళు. అందుకని చెప్పేసి ముందుగా రాజధైర్యం చేసేసి ఈయన ఏం చేశాడు, ఇక్కడ పోర్చుగల్ అనే దేశం అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ పోర్చుగల్లోని ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇక్కడ ఉత్తర అమెరికా, ఇక్కడ దక్షిణ అమెరికా ఉంటుంది. ఇది ఆఫ్రికా ఖండం, ఇది యూరప్ దేశాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది ఇండియా. సో ఈయన పోర్చుగల్లోని లిస్బన్ వాడరేవు నుంచి బయలుదేరి
ఇక్కడ జిబ్రాల్టర్ జలసంధి అనమాట. ఇక్కడ కొంచెం లిజన్ అవడం ఇలా ఆఫ్రికా పశ్చిమ తీరం వచ్చేటికి ఇక్కడ మొరాకో ప్రాంతం చేరుకున్నాడు అనమాట. మొరాకో ప్రాంతం చేరుకొని క్షేమంగా మళ్ళీ తిరిగి స్టార్టింగ్ పాయింట్ పోర్చుగల్లోని లిస్బన్ వాటర్ అయితే రాగానే అప్పుడు నావికులకి ధైర్యం కలిగింది. ఓకే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళొచ్చు, క్షేమంగా రావచ్చు అనే ధైర్యం, హోప్ అనేది వచ్చింది అనమాట. అట్లా ఆయన 4th హెన్రీ అనేవాడు సముద్రాన్ని ప్రోత్సహించాడు. ఆయన అందుకే ఇతనుకున్న బిరుదు ఏంటంటే మనకు హెన్రీ ది నావిగేటర్ అంటారు. హెన్రీ ది నావిగేటర్ అంటారు. ఈయన ఏం చేశాడు? ఈయన పటాలను నావిక దిక్సూచిలను తయారు చేశాడు. నావిక దిక్సూచి. సో ఈయన పటాలను నావిక దిక్సూచిలను మనోడు తయారు చేశాడు అనమాట. ఈయన దాడిని ఇక్కడ జలసంధి, ఈ మధ్యలో జలసంధి ఒకటి ఉంటుందండి. ఏంది? యూరప్ ఖండానికి ఆఫ్రికా ఖండానికి మధ్యలో జిబ్రాల్టర్ జలసంధి దాటాడు. జిబ్రాల్టర్ జలసంధి అనేది ఏ ఖండాల మధ్య ఉందంటే ఆఫ్రికా యూరప్ ఖండాల మధ్య ఉంది. అది ఏ సముద్రంలో ఉందంటే మనకు ఈ మధ్యధరా సముద్రంలో ఉందన్నమాట. ఆయన దాటాడు అనమాట. జిబ్రాల్టర్ జలసంధిని దాటిన పోర్చుగీసు యువరాజు ఎవరంటే మనకు పోర్చుగీస్ రాజు ఎవరంటే 4th హెన్రీ అనమాట. ఇట్లా సో ఈ విధంగా ఈయన ప్రోత్సాహం చూపించిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్, వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని కనిపెట్టడం కోసం ఈ యొక్క ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నారనమాట. ఈయన ఫస్ట్గా స్టార్ట్ చేసిన 4th హెన్రీ. ఆయన సక్సెస్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు బర్తలోమియో డయజ్ అనేవాడు 1483లో వెళ్తున్నాడు. బర్తలోమియో డయజ్ 1483లో ఈయన సేమ్ పోర్చుగల్లోని లిస్బన్ ఓడరేవు నుంచి. అప్పుడు ఎవడున్నాడంటే పోర్చుగల్ రాజు రెండో జాన్ ఉన్నాడు. అప్పుడు పోర్చుగల్ రాజు రెండో జాన్ అనమాట. రెండో జాన్ ప్రోత్సాహంతో బర్తలోమియో డయజ్ 1483లో పోర్చుగల్లోని లిస్బన్ ఓడరేవు నుంచి బయలుదేరి ఏం చేశాడు? ఈయన ఆఫ్రికా దక్షిణ భాగం కనిపెట్టాడు. అక్కడికి రాగానే తుఫాన్లు ఎక్కువైనాయి అనమాట. దానికి అప్పుడు ఒక పేరు పెట్టాడు, దాన్ని తుఫాను లగ్నం అని పేరు పెట్టాడు అనమాట. పేరు పెట్టేసి మనోడు తిరిగి వచ్చేసాడు. ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ కొలంబస్ అనే పర్సన్. సో దీన్ని ఇట్లా రెండో జాన్ అనే పర్సన్ ఈ యొక్క ఆఫ్రికా దక్షిణ భాగాన్ని శుభ సూచిక అగ్రం, కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే మరొక పేరు పెట్టడం జరిగింది అనమాట. కొలంబస్ అనే పర్సన్ ఆ టైంలో రాజు. సో కొలంబస్ అనే పర్సన్ భారతదేశం కనిపెడదామని బయలుదేరాడు ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో. ఇది ఉత్తర అమెరికా. మనోడు బయలుదేరితే ఈ అట్లాంటిక్ సముద్రంలో దిశ తప్పి మనోడు అమెరికా పోతాడు. సో అమెరికా పోతాడనమాట. ఇంకా అప్పుడు అమెరికా అనేది ఇంకా లేదు. సో కొలంబస్ అనేవాడు మనోడు స్పెయిన్ నావికుడు. కొలంబస్ అనేవాడు ఎప్పుడు మనకి ఏ దేశానికి చెందిన నావికుడు? స్పెయిన్ నావికుడు అనమాట. కానీ ఇతను పుట్టింది ఇటలీలోని జినోవా అనే ప్రాంతంలో పుట్టాడు. ఇటలీలోని జినోవా అనే ప్రాంతంలో పుట్టాడు అనమాట. మనకు ఇటలీలోని జినోవా అనే ప్రాంతంలో పుట్టాడు. ఓకే, ఇటలీలోని జినోవా అనే ప్రాంతంలో పుట్టాడు. కొలంబస్ కనిపెట్టిన దీవులు ఏంటంటే ఈయన కనిపెట్టిన దీవు ఏంటంటే కరేబియన్ దీవులు. ఈయన ఏ దీవులు కనిపెట్టాడు? కరేబియన్ దీవులు కనిపెట్టాడు. ఆయన వెళ్ళిన నౌక పేరు ఏంటంటే మనకు శాంతా మరియా. సో కొలంబస్ వెళ్ళిన నౌక పేరు ఏంటి? శాంతా మరియా నౌక. ఆయన ఏ దీవులు కనిపెట్టాడు? కరేబియన్ దీవులు కనిపెట్టాడు. కరేబియన్ దీవులు ఆయన మొట్టమొదటిగా కాలు పెట్టిన దీవి వచ్చేసేటికి ఏంటంటే మనకు బహామస్ దీవిలో మొట్టమొదటి కాలు పెట్టి. ఎప్పుడు కాలు పెట్టాడు? 1492 అక్టోబర్ 12. సో ఎప్పుడు పెట్టాడు? మనకు 1492 అక్టోబర్ 12 బహామస్ దీవిలో కాలు పెట్టాడు. ఇక్కడ సో ఆయన ఏమన్నాడు? సో అక్కడ నివసించే ప్రజల్ని రెడ్ ఇండియన్స్ అన్నాడు. దానికి పశ్చిమం వైపు ఉండే దీవుల్ని వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు అనమాట. తర్వాత మరో ఇటలీ యాత్రికుడు అమెరిగో వెస్పూచి. ఆయన తర్వాత అమెరిగో వెస్పూచి వచ్చేసి బాబు ఇది ఇండియా కాదని మనోడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అట్లా అమెరిగో వెస్పూచి అనే పేరు మీదుగా ఆ కరేబియన్ దీవులకి మనకి అమెరికా అనే పేరు రావడం జరిగింది అనమాట. ఇది సో అమెరికా అనే దేశాన్ని కనిపెట్టింది అంటే కొలంబస్ కనిపెట్టాడు. కానీ అమెరికా అనే పేరు వచ్చింది ఈ యొక్క అమెరికా వెస్పూచి అనే పర్సన్ పేరు మీదుగా మనకి అమెరికా అనే పేరు రావడం జరిగింది అనమాట. ఇతని స్టోరీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. కొలంబస్ స్టోరీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు ట్రై చేశారు కానీ భారతదేశాన్ని కనిపెట్టలేకపోయారు. నెక్స్ట్ పర్సన్ వాస్కో డి గామా.
వాస్కోడి గామా. వాస్కోడి గామా ఆ టైంలో రాజు ఎవరు ఉన్నారంటే మనకు ఇమాన్యుయల్, రెండవ ఇమాన్యుయల్. ఆ టైంలో పోర్చుగల్ రాజు ఎవరు? రెండవ ఇమాన్యుయల్ ప్రోత్సాహంతో మనోడు 4 నౌకలు ప్లస్ 200 మంది సిబ్బందితో 4 నౌకలు ప్లస్ 200 సిబ్బందితో భారతదేశాన్ని కనిపెడదామని మనోడు బయలుదేరాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు? పోర్చుగల్లోని లిస్బన్ వాడల నుంచి బయలుదేరాడు. మనోడు ఇక్కడ నుంచి పోర్చుగల్లోని లిస్బన్ వాడల నుంచి బయలుదేరాడు. బయలుదేరితే ఒక నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో దారి తప్పి కొట్టుకుపోతుంది. ఇంకా వాళ్ళు ఎంతమంది ఉంటారంటే మనకు 3 నౌకలు ప్లస్ 118 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. 3 నౌకలు ప్లస్ మనకు 3 నౌకలు ప్లస్ 100 మంది సిబ్బందితో పోర్చుగల్లోని లిస్బన్ వాడ నుంచి బయలుదేరి ఆఫ్రికా దక్షిణ భాగం చేరుకొని అక్కడి నుంచి మెజాంబిక్ గుండా హిందూ మహాసముద్రంలో గుజరాత్ నావికుడు అబ్దుల్ మజీద్ సహకారంతో భారతదేశ పశ్చిమ తీరం. సో భారతదేశ పశ్చిమ తీరం కాలికట్ చేరుకుంటాడు. ఎప్పుడు? 1498 మే 17. భారతదేశ పశ్చిమ తీరం చేరుకుంటాడు. ఎప్పుడు చేరుకుంటాడు? 1498 మే 17. 2023 కానిస్టేబుల్ ప్రిలిమ్స్ బిట్ అది. ఎప్పుడు కాలికట్ చేరుకున్నాడు అంటే 1400 వాస్కోడి గామా ఎప్పుడు కాలికట్ చేరుకున్నాడు బిట్ అనమాట. 1498 మే 17. ఆయన ఎప్పుడు బయలుదేరాడు? 1497 జూలై 8న బయలుదేరాడు. ఆయన బయలుదేరింది ఎప్పుడు? 1497 జూలై 8. ఎప్పుడు భారతదేశం చేరుకున్నాడు? 1498 మే 17 చేరుకున్నాడు. సో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మే 15 చేరుకున్నాడు. ఎగ్జాక్ట్గా కాలికట్లోని ఏ ప్రాంతం చేరుకున్నాడు? కప్పాడు. కప్పాడు. మనకి కప్పాడు అనే ప్రాంతం చేరుకున్నాడు అనమాట. ఎగ్జాక్ట్గా కప్పాడు అనే ప్రాంతం చేరుకున్నాడు వాస్కోడి గామా. తద్వారా భారతదేశాన్ని కనిపెట్టడం జరిగింది. భారతదేశం కనిపెట్టిన తర్వాత అసలు ఏం చేశారు పోర్చుగీస్ వారు, ఎట్లా వర్తక వాణిజ్య స్థావరాలు కొనసాగించారు చూద్దాం. సో ఆయన వచ్చిన వెంటనే ఓకేనా, ఆయన వచ్చిన వెంటనే ఎవరు? వాస్కోడి గామా భారతదేశం. సో వాస్కోడి గామా భారతదేశం ఎప్పుడు వచ్చాడు? 1498 మే 15 వచ్చాడు. ఈ టైంలో నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశం ఎవరు పరిపాలన చేస్తున్నారంటే సికిందర్ లోడి. సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఎవరు పరిపాలన చేస్తున్నారంటే ఇమ్మడి నరసింహరాయలు, అంటే విజయనగర సామ్రాజ్య పర్సన్ అనమాట. వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ అనమాట. వీళ్ళు వచ్చేవాటికి విజయనగర సామ్రాజ్య పర్సన్స్ భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా భారతదేశం పరిపాలిస్తున్నారు. సో వీళ్ళ యొక్క సహాయంతో వీళ్ళు భారతదేశంలో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. అవేం చూద్దాం. సో వాస్కోడి గామా వచ్చిన 3 నౌకల పేర్లు, వాళ్ళ పేర్లు కూడా చూద్దాం. వాస్కోడి గామా ప్రయాణించిన నౌకల పేర్లు ఏంటో చూద్దాం ఇప్పుడు మనకి. సాహో గాబ్రియల్, సాహో మిగ్వెల్, సాహో రఫెల్. సో ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోవచ్చు క్లాసులో. ఓకే, మనకు వాస్కోడి గామా వచ్చిన 3 నౌకల పేరు ఏంటంటే మనకు సాహో గాబ్రియల్, సాహో మిగ్వెల్, సాహో రఫెల్. సాహో గాబ్రియల్కి మనకి వాస్కోడి గామా నాయకత్వం వహించాడు. సాహో మిగ్వెల్ వచ్చేటికి అతని సోదరుడు పౌలోడి గామా అధ్యక్షత వహించాడు. మనకు సాహో రఫేల్కి ఎవరు అధ్యక్షత వహించారు? నికోలై కొయిల్హో అనే పర్సన్ అధ్యక్షత వహించారు అనమాట. ఈ విధంగా వాళ్ళు కేరళలోని కాలికట్ ప్రాంతానికి 1498 మే 10 రావడం జరిగింది. అప్పుడు ఈ కాలికట్ ప్రాంతం రాజు ఎవరంటే ఎవరంటే జామిరున్ షా.
అప్పుడు జామెరున్ షా అప్పుడు సో సో అప్పుడు అప్పుడు ఈ కాలికట్ రాజు అంటే మనకు జామెరున్ షా. ఈ జామెరున్ షా అనేది మనకు వంశం పేరు. జామెరున్ షా అనేది వంశం పేరు. అసలు 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 అతని పేరు వచ్చేటికి రాజా మను విక్రమ వర్మ. రాజా మను విక్రమ వర్మ. రాజా మను విక్రమ వర్మ. రాజా మను విక్రమ వర్మ. ఇతని రాజధాని పొన్నని, ఇతని బిరుదు సముదరి. ఇతని రాజధాని పొన్నని, ఇతని బిరుదు సముదరి. ఈ విధంగా వాస్కో డి గామా భారతదేశం రావడం జరిగింది. భారతదేశం వచ్చేసి సో కాలికట్ ప్రాంతానికి వచ్చిన వెంటనే జామెరున్ షా వాస్కో డి గామాని స్వాగతం పలికి అతనికి చాలా కానుకలు ఇవ్వడం జరిగింది. ఈ విధమైన లాభంతో అతను 60 రెట్ల లాభంతో సో యాక్చువల్గా మనకు 60 రెట్ల లాభంతో భారతదేశం నుంచి తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు వాస్కో డి గామా. సో కాలికట్ భారతదేశం నుంచి ఎంత లాభం మనకు 60 రెట్ల లాభంతో భారతదేశం నుంచి తిరిగి మనోడు ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు అనమాట. ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత స్టోరీ 1500 సంవత్సరంలో కాబ్రెల్ అనే పర్సన్ యాక్చువల్గా మనకు 1500 సంవత్సరంలో కాబ్రెల్ అనే పర్సన్ భారతదేశానికి వచ్చి కాబ్రెల్ అనే పర్సన్ ఇతనుగా క్రైస్తవ మత బోధకుడు అనమాట. ఈ కాబ్రెల్ అనే పర్సన్ ఎవరంటే మనకు క్రైస్తవ మత బోధకుడు. ఇతను ఎవడు క్రైస్తవ మత బోధకుడు అనమాట. ఈ కాబ్రెల్ అనే పర్సన్ ఈ 1500 సంవత్సరంలో ఈ కాబ్రెల్ అనే పర్సన్ భారతదేశానికి వచ్చి కొచ్చిలో కొన్ని క్రైస్తవ మత సభలను ఏర్పాటు చేసుకుంటాడు. సో అయితే అక్కడ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వారిని మోప్లాలు అంటారు. ఈ మోప్లాలు ఈ యొక్క స్థావరాన్ని ధ్వంసం చేస్తారనమాట. అట్లా ఇక్కడ ఒక వివాదం అనేది ఏర్పడుతుంది అనమాట. మోప్లాల్ అనేది వివాదం అనేది ఏర్పడుతుంది అనమాట. సో కాబ్రెల్ అనే పర్సన్ ఈ పర్సన్ దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ అనే దేశాన్ని కనిపెట్టిన పర్సన్ అనమాట. మనకు బ్రెజిల్ అనే దేశాన్ని కనిపెట్టిన పర్సన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి 60 రెట్ల లాభంతో పోర్చుగీస్ వెళ్ళిన వాస్కో డి గామా అయిపోతుంది. ధనం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ దుర్బుద్ధి కలిగి మళ్ళీ రెండోసారి భారతదేశానికి వస్తారు. ఎప్పుడు వస్తారు రెండోసారి అంటే 1502 అక్టోబర్ 30న ఈసారి 15 నౌకలు ప్లస్ 800 మంది సిబ్బందితో భారతదేశానికి వస్తాడనమాట. సో వాస్కో డి గామా రెండోసారి ఎప్పుడు వస్తాడు మనకు 1502 అక్టోబర్ 30 15 మంది ప్లస్ 15 నౌకలు ప్లస్ 800 సిబ్బందితో భారతదేశానికి వచ్చి కాలికట్ రాజు జామెరున్ షాని ఓడించి 1502లో కాలికట్ కొచ్చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని సో కొచ్చిన్ని భారతదేశంలో పోర్చుగీసు యొక్క వర్తక వాణిజ్య కేంద్రంగా కొచ్చిన్ని మనోడు తీర్చిదిద్దగలిగాడు అనమాట. సో మనోడు కొచ్చిన్లో కొన్ని కోటలను నిర్మించాడు అనమాట. కొచ్చిన్ని సో పోర్చుగీసు వర్తక వాణిజ్యానికి కేంద్రంగా తీర్చిదిద్దాడు అనమాట. సో తీర్చిదిద్దాడు. ఈ విధంగా మనోడు 1524 సెప్టెంబర్ 24 మనోడు 1524 సెప్టెంబర్ 24 మలేరియా వ్యాధితో మనోడు ఎక్కడ మరణిస్తాడంటే కొచ్చిన్లో మరణిస్తాడనమాట. ఈ విధంగా వాస్కో డి గామా సమాధి ఎక్కడ ఉందంటే కొచ్చిన్లో ఉందన్నమాట. సో వాస్కో డి గామా సమాధి కొచ్చిన్లో ఉందన్నమాట. ఈ విధంగా వాస్కో డి గామా రావడం జరిగింది, భారతదేశం కనిపెట్టడం జరిగింది. మనోడు ఫస్ట్గా మనకి కాలికట్లోని కప్పాడు అనే ప్రాంతంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనోడు 60 రెట్ల లాభంతో భారతదేశం తిరిగి భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి 1502 వస్తాడు. వచ్చి ఈసారి 15 నౌకలు ప్లస్ 800 సిబ్బంది వచ్చి ఆ కాలికట్ రాజు జామెరున్ షాని ఓడించేసి కాలికట్ కొచ్చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. ఇట్లా ఈ విధంగా ఆక్రమించుకొని మనోడు మలేరియా వ్యాధితో మరణించాడు అనమాట. ఈ విధంగా మనోడు స్టోరీ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి పోర్చుగీస్ వారు ఎంటర్ అవుతున్నారు. సో ఈ విధంగా పోర్చుగీస్ వారు అనమాట. సో వీరు ఏవైతే తమ ప్రాంతాలు ఆక్యుపై చేసుకున్నారో ఆ ప్రాంత పరిపాలనకై ఆ ప్రాంతానికి పరిపాలన చేయడానికి ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని గవర్నర్ని వాళ్ళ దేశం తరఫున వాళ్ళ గవర్నర్ని నియమించుకున్నారు. వాళ్ళ టైంలో ఏం జరిగింది మొత్తం చూసుకుంటే
పోర్చుగీస్ వారు మొట్టమొదటి కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1500 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. క్రీస్తు శకం 1500 సంవత్సరం ఎస్టోడా డా ఇండియా అనే కంపెనీ, పోర్చుగీస్ వారి కంపెనీ పేరేంటి, ఎస్టోడా డా ఇండియా అనే కంపెనీ అన్నమాట స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మరి పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు మనం చూసుకుంటే, పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు చూసుకుందాం. పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు చూసుకుంటే గుజరాత్లో, ఇక్కడ ఇది గుజరాత్ అన్నమాట, గుజరాత్లో సూరత్ డయ్యూ డామన్, ముంబై బేసిన్, సాల్సెట్టి బసైన్, గోవా ప్రాంతం ఒకటే, గోవాని 1510లో ఆక్రమించుకుంటారండి. నెక్స్ట్ మిగిలిన వచ్చేటికి మనకు కొచ్చిన్ కాలికట్, కేరళలో కొచ్చిన్, కాలికట్, కన్ననూరు, మద్రాసులోని శాంతోమ్, ఏపీలోని మచిలీపట్నం, ఏపీలో ఎప్పుడు స్థావరం ఏర్పడి 1670లో ఏర్పాటు చేసిన స్థావరం. ఆ టైంలో ఏపీని పరిపాలన చేసినటువంటి మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఫోన్ చేస్తున్నారా నా ఫోన్కి? ఎవరు? నానా? సరే. మనకు మచిలీపట్నం వచ్చేటికి మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా రికార్డ్ అవుతుందా? సో మచిలీపట్నం మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఒరిస్సాలోని బాలాసోర్, నెక్స్ట్ మనకి కోల్కతాలోని మనకు హుగ్లీ, కాసిం బజార్. ఈ విధంగా పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు మనం చూసుకుంటే అన్నీ కూడా తీరరేఖ ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. ఏంటి, సో మనకి గుజరాత్లోని గుజరాత్ స్థావరాలు సూరత్ డామన్ డయ్యూ, మనకి ముంబైలో, సో ఇక్కడ మనకు మహారాష్ట్రలో మనకు ముంబై బేసిన్, సాల్సెట్టి బసైన్, గోవాలో గోవా ఉంటుంది. తర్వాత కేరళలో మనకు కొచ్చిన్, కాలికట్, కన్ననూరు, మనకి మద్రాసులోని శాంతం, ఏపీలోని మచిలీపట్నం, ఒరిస్సాలోని బాలాసోర్, మనకు వచ్చేసేవాటికి కోల్కతాలోని హుగ్లీ, కాసిం బజార్ అనమాట. ఈ విధంగా వారి యొక్క స్థావరాలు అనేది పోర్చుగీస్ వారి యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మనకు సముద్ర వ్యాపార ఆధిపత్యం కోసం వీళ్ళు ఈ విధంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిగతాది కూడా మనం పార్ట్ 2లో. సో ఇక్కడ గోవాని 1510లో ఆక్రమించుకుంటారు. సో పోర్చుగీసు వారి యొక్క ప్రధానమైన వర్తక వాణిజ్యానికి కేంద్రం కొచ్చిన్ అనమాట. అయితే ఈ యొక్క స్థావరాలు అనేవి జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో 1670లో మనకి ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నారు. ఆ టైంలో ఎవరున్నాడంటే ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షాహీ ఉన్నాడండి. అబ్దుల్లా కుతుబ్ షాహీ. నేను ఇందాక మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్నాను, కాదండి, అబ్దుల్లా కుతుబ్ షాహీ టైంలో ఈ మచిలీపట్నం అనేది పోర్చుగీస్ వారి వర్తక వాణిజ్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన యొక్క అనుమతితోటి. ఇది వీళ్ళ యొక్క స్థావరాలు. మిగతావన్నీ కూడా పోర్చుగీస్ గవర్నర్ల గురించి మనం పార్ట్ బిలో డిస్కషన్ చేసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను నా వాట్సాప్ నెంబర్ ఇది 7893121683. యూరోపియన్ల రాక గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దాని గురించి మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వీటి గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.